మనం ఇప్పుడు సిపాయిల తిరుగుబాటు గురించి తెలుసుకుందాం. సిపాయిల తిరుగుబాటు 1857 ఎవరి కాలంలో అంటే లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్ ఉన్నాడు అప్పుడు. బ్రిటిష్ భారత గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారంటే లార్డ్ కానింగ్ ఉన్నాడు. అయితే దీనికి మెయిన్ నాయకత్వం వచ్చింది ఎవరంటే బహదూర్ షా టూ అన్నమాట. ఢిల్లీ పాలకుడు అయిన బహదూర్ షా టూ. అసలు ఈ సిపాయిల తిరుగుబాటు జరగడానికి కారణం ఏంది? ప్రధాన కారణాలు ఏంటంటే ఈ సిపాయిల తిరుగుబాటు కంటే ముందు కొన్ని తిరుగుబాట్లు జరిగినాయి, కానీ అంత పెద్దవి కాదు, చిన్న చిన్నవి అన్నమాట. 1806లో ఏలూరు తిరుగుబాటు అనమాట. అంటే సిపాయిలు ఇక్కడ కూడా తిరుగుబాటు చేస్తారు, కానీ అంత పెద్దది కాదు, చిన్నది అనమాట. ఇంకోటి ఏంటంటే 1844 34వ రెజిమెంట్ సిపాయి అయిన ఫిరోజ్పూర్లో అనమాట. ఇది ఫిరోజ్పూర్లో 1844 34వ రెజిమెంట్ సిపాయి అయిన ఫిరోజ్పూర్లో తిరుగుబాటు జరుగుతుంది అక్కడ కూడా, కానీ అంత పెద్దది కాదు, చిన్నది. అయితే ఆధునిక భారతదేశంలో అంటే కొత్త భారతదేశంలో మనకి ఎప్పుడు ఏంటంటే అతి పెద్దగా జరిగింది ఎక్కడంటే సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది అనమాట. ఈ ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే మిరాట్. అసలు దీనికి ఏమంటారంటే ప్రథమ భారత స్వతంత్ర సమరం కూడా అంటారు. అంటే స్వతంత్రానికి భారత స్వతంత్రం కోసం పాటుపడిన మొట్టమొదటి యుద్ధం కూడా అని చెప్పవచ్చు దీనికి. అందుకనే ప్రథమ భారత స్వతంత్ర సమరం అని అంటారు దీన్ని. ఇది ఏంటంటే యాక్చువల్లీ జరగడానికి కారణం ఏంటంటే మొత్తం 4-5 కారణాలు ఉంటాయి. ఒకటి దాంట్లో రాజకీయ కారణం అంటే ఇది రాజకీయ కారణం అన్నమాట. రాజకీయ కారణం ఏంటంటే సైనిక సహకార పద్ధతులు ప్రవేశపెడతారన్నమాట. ఎవరు? లార్డ్ వెల్లేసి స్టార్ట్ చేస్తాడు ఆయన సైనిక సహకార పద్ధతి. ఏంటంటే సైనిక సహకార పద్ధతిలో ఏంటంటే ఆయన ఈ పద్ధతిలో జాయిన్ అయిన వాళ్ళకి అంటే పరిపాలన కాకుండా వాళ్ళకి సైనికంగా హెల్ప్ చేయడం అనమాట. ఇంకోటి ఏంటంటే సైనిక సహకార పద్ధతి కాకుండా ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదం అనమాట. అంటే బ్రిటిష్ కంపెనీ వస్తుందిగా, కంపెనీ వచ్చి ఇక్కడ వారెన్ హేస్టింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని పునాది చేస్తాడు అనమాట. కంపెనీ వచ్చేసి ఇక్కడ పరిపాలన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మనకు లేకుండా రాజకీయ పరంగా మనకు ఎదగనీయకుండా వాళ్ళు అధికారం చెలాయించడం అనమాట. ఇంకోటి ఏంటంటే రాజ్యాంగ సంక్రమణ సిద్ధాంతం ప్రవేశపెడతాడుగా. ఎవరు? డల్హౌసీ ప్రవేశపెడతాడుగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం. అంటే కూతుర్లు అంటే వారసత్వం లేకుండా ఉందనుకో, ఆ రాజ్యం ఆ సంస్థ ఉందనుకో, బ్రిటిష్ వాళ్ళ దాంట్లో విలీనం అయిపోవాలని. ఇంకోటి ఏంటంటే సాంఘిక మత కారణాలు ఉంటాయి. సాంఘిక మత కారణాలు అంటే మత మార్పులు జరుపుతారు అనమాట. హిందువులు ఉన్న దాంట్లో ముస్లిమ్స్ ఉన్న దాంట్లో హిందువులని, ఇంకోటి క్రైస్తవ మతంలో మారమ్మని ఎక్కువ క్రైస్తవ మతం ప్రచారం జరుగుతుంది అనమాట వీళ్ళ దాంట్లో. ఇలా మత మార్పిడి వల్ల కూడా ఒకటి కారణం. ఇంకోటి ఏంటంటే భర్త వారసత్వ చట్టం ఏంటంటే డల్హౌసీ కాలంలో తీసుకొస్తాడు. ఏంటంటే ఇది ఎవరు మార్చుకొని వస్తారో వాళ్ళకి వారసత్వంగా కొన్ని ఆస్తి హక్కును కల్పిస్తాడు అనమాట. ఎవరు? డల్హౌసీ కల్పిస్తాడు అనమాట. మతం మార్పిడి చేసుకొని ఎవరు వస్తారో వాళ్ళకి భారత వారసత్వ చట్టం ఇస్తూ అండ్ వాళ్ళకి ఏంటంటే ఆస్తి హక్కును పరిరక్షిస్తూ ఉంటుంది అన్నమాట ఈ చట్టం. ఇంకోటి ఏంటంటే ఆర్థిక కారణాలు ఏంటంటే గ్రామీణ పరిశ్రమలు, హస్తకళలు పరిశ్రమలను విధ్వంసం చేయడం అనమాట. వీళ్ళు ఏంటంటే నీలి మందు బిజినెస్ కోసం వచ్చారుగా, ఆ బిజినెస్ కోసం చూస్తారు కానీ డెవలప్మెంట్ కోసం, గ్రామీణ అభివృద్ధి కోసం చూడరుగా. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్థిక కారణాలు అంటే గ్రామీణ పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఉంటాయి, చిన్న చిన్న పరిశ్రమలు, వాటి వల్ల ఎంతోమంది బతుకుతారు అనమాట ఇండియాలో. అలాంటి బతుకుతున్న వాళ్ళని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే సహకరించరు. ఏంటంటే ఓన్లీ నీలి మందు వ్యాపారం బిజినెస్ పరంగా చూస్తారు తప్ప వీళ్ళని చేయరు అనమాట. అందుకనే వీళ్ళు ఇది ఒక కారణం ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే భూమి శిస్తును కూడా పెంచుతారు అన్నమాట. ఇప్పుడు వ్యవసాయం చేయడానికి భారత రైతాంగం ఉంటుంది. అయితే ఇది బ్రిటిష్ కంపెనీ ఏం చేస్తారంటే వచ్చి భూమి శిస్తును పెంచుతుంది అనమాట. అంటే చెప్పినాక లార్డ్ కానింగ్ కాలంలో వచ్చిందని బ్రిటిష్ భూమి శిస్తును కూడా పెంచుతారు అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే సైనిక కారణాలు కూడా జరుగుతుంది. అంటే సైనిక కారణాలు ఏంటంటే జీతపత్యం. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు ఉంటారు దాంట్లో. అయితే కంపెనీలో భారతీయ సైన్యం ఏంటంటే 6 మంది ఉంటే బ్రిటిష్ కంపెనీ సైన్యం ఒకటిలే ఉంటారు. ఒకళ్ళు ఉన్నప్పుడు నిష్పత్తిలో భేదాలు ఉన్నప్పుడు మనకు కూడా పరిపాలన అంటే మన ఉన్నంత పదవుల్లో మనకు కూడా ఇవ్వాలిగా, ప్రమోషన్ ఇవ్వాలిగా. ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక్కళ్ళు ఉంటారే వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి పదోన్నతి వస్తారు అండ్ జీతం కూడా వీళ్ళకి ఇంక్రిమెంట్ ఇస్తూ ఉంటారు అన్నమాట. కానీ
మన ఇండియా వాళ్ళకి ఇయ్యరు, అంటే భారత సైనికులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇయ్యరు అనమాట. అది ఒక కారణం. అయితే అసలు ఇది సిపాయిల తిరుగుబాటు తక్షణ కారణం జరగడానికి కారణం ఏంటంటే 1856లో రాయల్ ఎన్ఫీల్డ్ అనే ఒక తూటను ప్రవేశపెడతారన్నమాట. ఎవరు ప్రవేశపెడతారంటే బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెడతారన్నమాట సైనికుల్లో వాడాలని. దీనివల్ల ఇది ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ అంటే అసలు ఏంటంటే ఇది కొవ్వు అండ్ పంది మాంసంతో, అంటే కొవ్వు అంటే ఆవు అండ్ పంది కొవ్వుతో పూసిన తూటను దీంట్లో ఫీల్డ్లో ఉపయోగించాలన్నమాట తూటగా. అయితే దీంట్లో ఏంటంటే ముస్లిమ్స్ వాళ్ళు ఉంటే పందిని వ్యతిరేకిస్తారు, ఆవునంటే హిందువులు పూజిస్తారు, దీనికి ఉపయోగించడానికి నిరాకరిస్తారు అనమాట. అందుకనే ఇది తక్షణ కారణం అవుతుంది. ఇంకోటి ఏంటంటే అసలు తర్వాత అది అయిపోయిన తర్వాత ఏంటంటే నిరాకరిస్తారు అనమాట. నిరాకరించిన తర్వాత ఏం చేస్తారంటే 1857 మార్చి 29న బరక్పూర్లో 34వ పటానికి చెందిన రెజిమెంట్స్ అంటారు చూసినావా, 34వ రెజిమెంట్కి లేదంటే పటానికి చెందిన మంగల్ పాండే ఏం చేస్తాడంటే రాయల్ ఎన్ఫీల్డ్ని నేను ఉపయోగించానని అంటాడు. దానివల్ల ఉపయోగించనని అనేసి ఆయన ఏం చేస్తాడంటే లిప్నెట్గా అయిన బాగ్ని చంపేస్తాడు. బాగ్ అండ్ హుగ్సన్ని ఇద్దరిని చంపేస్తారనమాట. చంపేసిందనుకో ఈయనకి ఏం చేస్తారంటే మంగల్ పాండేని ఏం చేస్తారంటే వీళ్ళు తీస్తారనమాట. నెక్స్ట్ ఊరి తీస్తారనమాట. అప్పుడు ఊరి తీసినప్పుడు అయితే కొంతమంది మన రెజిమెంట్ సైనికులు ఏంటంటే మార్కెట్లో అంటే పోతూ ఉంటుంటే దీనికి వ్యతిరేకంగా మంగల్ పాండేని చంపేశారురా మీరు ఏం సైనికులు రా అని హేళన చేస్తారనమాట. మన భారతీయులు స్త్రీలు కానీ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హేళన చేసినప్పుడు ఏం చేస్తారంటే తర్వాత చచ్చిపోయిన తర్వాత మే 10వ తారీఖున మిరాట్లో భక్తఖాన్ కోపంతో ఏం చేస్తాడంటే భక్తఖాన్ మిరాట్లో పోయి ప్రారంభిస్తాడు అనమాట. ఎప్పుడంటే 1857 మే 10న మిరాట్ అని అక్కడ ధ్వంసం చేసేసి భక్తఖాన్ ప్రారంభిస్తాడు అనమాట. అది ప్రారంభించి ఏం చేస్తాడంటే మనకు ఒక నాయకుడు కావాలని, అంటే సైన్యం ఉంటుంది, భక్తఖాన్ అనేది నాయకత్వం వహిస్తాడు. కానీ ఈ సైన్యానికి నాయకత్వం వహిసేది భక్తఖాన్. కానీ ఎక్కడ జరిగిందంటే మిరాట్ యూపీలో. అక్కడ అయితే మనకు ఒక నాయకుడు ఉండాలా, బ్రిటిష్ వాళ్ళకి మనకు నాయకుడు ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీకి వెళ్ళి ప్రయాణం చేస్తారనమాట. అయితే మే 11వ తారీఖున ఢిల్లీ చేరుకొని మొఘల్ చక్రవర్తి అయిన 2వ బహదూర్ షా జాఫర్ని వీళ్ళ అంటే నాయకుడిగా ఎన్నుకుంటారు. ఎంపరర్ ఆఫ్ ఇండియాని ఈయనకు ఎన్నుకుంటారు అనమాట. ఎవరు ఎన్నుకుంటారంటే భక్తఖాన్ ఎన్నుకుంటారు. అయితే ఈ సిపాయిల తిరుగుబాటులో నినాదం ఏం ఇస్తారంటే మారో ఫిరంగికో అని నినాదం ఇస్తారనమాట. అయితే ఇది సిపాయిల తిరుగుబాటు యాక్చువల్లీ జరిగింది, కానీ విఫలం అయిపోయింది అన్నమాట. ఎందుకు విఫలం అయిపోయిందంటే ఆ విఫలమైన విఫలమైన కారణాలు ఏంటంటే నాయకత్వం సమాన లోపం ఉందన్నమాట. మన నాయకత్వంలో సరిగా నాయకత్వం వహించే వాళ్ళు లేరు దీనికి సైనికులకి. ఇంకోటి ఏంటంటే బెంగాల్, బొంబాయి, మద్రాస్ లాంటి సైనికులు ఉంటాయి పెద్దవి అనమాట. వీళ్ళు ఏంటంటే బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నాయి. భారత బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఉంటారు, అప్పుడు పరిపాలిస్తున్నారు, వైస్రాయ్లు ఉంటారుగా, దీంట్లో ఉంటాయి. దీంట్లో ఈ సైనికులు ఏంటంటే పాల్గొన్నారు అనమాట. బెంగాల్, బొంబాయి, మద్రాసు వాళ్ళు దాంట్లో పాల్గొన్నారు, సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్నారు. ఇంకోటి ఏంటంటే ఆధునిక విద్యావంతులు, వ్యాపార వర్గాలు సహకారం లేకపోవడం, అంటే ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు విద్యావంతులు సహకారం అంటే సపోర్ట్ ఇయ్యరు, వ్యాపార వర్గాలు కూడా సపోర్ట్ ఇయ్యరు. వీళ్ళు ఏంటంటే వ్యాపార వర్గాలు సపోర్ట్ ఇస్తే బ్రిటిష్ వారు ఎక్కడైనా తొక్కేస్తారని, విద్యావంతులు ఎందుకు సపోర్ట్ ఇయ్యారంటే వాళ్ళకి ఏదైనా జాబ్ రాకపోవచ్చు అనే భయంతో వీళ్ళు సపోర్ట్ ఇయ్యరు అనమాట. ఇంకోటి ఏంటంటే జాతి అంటే భారతదేశంలో ఉన్న అందరూ పాల్గొన్నారన్నమాట. దీంట్లో ఓన్లీ సైనికులు మాత్రమే పాల్గొంటారు. ఇంకోటి ఎవరెవరు రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం ఎవరెవరు రాజ్యాన్ని పోగొట్టుకుర్రో వాళ్ళు మాత్రమే పోరాటం చేస్తారు. కానీ భారతదేశం అంతటా వీళ్ళు అంటే భారతదేశం వాళ్ళందరూ సపోర్ట్ చేయరు అన్నమాట. ఇంకోటి ఏంటంటే గుర్ఖాలు అండ్ సిక్కులు బ్రిటిష్ వారికి మద్దతు ఇవ్వడం, అంటే మన గుర్ఖాలు సిక్కులు వాళ్ళు మనకి ఇయ్యరు అనమాట, బ్రిటిష్ వారికి మద్దతు ఇస్తారు. ఇంకోటి ఏంటంటే కొందరు భారతీయులు బ్రిటిష్ వారికి మద్దతు పలకడం అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే భారతీయులే బ్రిటిష్ వారికి మద్దతు ఇస్తారు అనమాట. ఎవరంటే గాలివీర్ నవాబు, హైదరాబాద్ నిజాం, కాశ్మీర్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు. నేపాల్ అంటే మీరు ఏదో అనుకుంటారు, ఇప్పుడు దేశం ఒకప్పుడు అఖండ భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, నేపాల్ అండ్ శ్రీలంక ఒకప్పుడు అఖండ భారతదేశం అనమాట. అలాంటి దాంట్లో భారత మేధావి వర్గాలు కూడా వీళ్ళకి ఇస్తారు అనమాట, బ్రిటిష్ వారికి ఇస్తారు, మన వాళ్ళకి ఇయ్యరు అనమాట, సైన్యానికి ఇయ్యరు. దానివల్ల విఫలం అవుతుంది అనమాట భారతదేశం. ఇది సిపాయిల తిరుగుబాటు విఫలం అవుతుంది అనమాట, ఓడిపోతుంది అనమాట.
అయితే సిపాయిల తిరుగుబాటు ఎక్కడెక్కడ జరిగింది, దాని గురించి ఎవరు నాయకత్వం వచ్చిండ్రు, దానికి అణించిన బ్రిటిష్ వారు ఎవరు, బ్రిటిష్ అణించిన సైన్యాధిపతి కానీ లేదంటే నాయకత్వం వచ్చిన బ్రిటిష్ సైనికులు ఎవరు అని తెలుసుకుందాం. వాటిని జరిగిన మెయిన్ ప్రదేశాలు మాత్రమే. ప్రదేశం ఢిల్లీలో ఎవరెవరు అంటే రందో బహదూర్ షా ఉంటాడు, బక్తా ఖాన్ సిపాయిలకు నాయకత్వం వహించుకొని మిరాట్లో చేసి మే 10న మిరాట్లో చేసేసి వస్తాడుగా ఈయన అండ్ బహదూర్ షా ఉంటారు అన్నమాట. తిరుగుబాటుకు నాయకత్వం వచ్చింది. ఇంకోటి మిర్జా. వీళ్ళకి అణిచివేసింది ఎవరంటే నికల్సన్, హడ్సన్ అన్నమాట. వీళ్ళిద్దరూ అణిచివేస్తారు అన్నమాట. వీళ్ళని అంటే అణిచివేస్తారు. రెండోది ఏంటంటే కాన్పూర్లో జరుగుతుంది. కాన్పూర్లో నాయకత్వం వచ్చింది ఎవరంటే నానా సాహెబ్, రాహు సాహెబ్, అజీముల్లా ఖాన్ అనమాట. వీళ్ళు ముగ్గురు నాయకత్వం కాన్పూర్లో చేస్తే ఇక్కడ ఏంటంటే హేవాల్లా క్యాంబెల్ అనమాట. క్యాంబెల్ వీళ్ళు ఇక్కడ ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఉంటారుగా, నానా సాహెబ్, రావు సాహెబ్, అజీముల్లా ఖాన్ ఉంటారుగా. వీళ్ళు ముగ్గురు ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఆంగ్లేయ మంది ఆ సైనికులని అంటే చంపేస్తారనమాట. ఆంగ్లేయుల సైనికులని ఇక్కడ ఎక్కువ చంపేస్తారనమాట. ఎక్కడంటే కాన్పూర్లో జరిగిన దాంట్లో. ఇంకోటి అయోధ్య ఉంటుంది. అయోధ్యలో ఎవరు అంటే బేగం హజరమాత్ అనమాట. బేగం హజరమాత్ అసలు అయోధ్యలో వీళ్ళకి అణిచేసిన వాళ్ళు ఎవరంటే హేవాలాక్ అండ్ క్యాంబెల్ అనమాట. క్యాంబెల్ అండ్ హేవాలాక్ ఏంటంటే అయోధ్య, కాన్పూర్, న్యూఢిల్లీ పక్కనేగా, అందుకనే వీళ్ళే వస్తారన్నమాట. వీళ్ళే అయితే గాలివేరు ఉంటుంది. గాలివేరులో ఇది మధ్యప్రదేశ్గా తంతితోపే అంటే నాయకుడు ఎవరంటే తంతితోపే. ఇక్కడ అణిచివేసింది ఎవరంటే విడ్ హుక్ అనమాట. విడ్ హూమ్ అనమాట. ఎవరు అణిచివేశారంటే విడ్ హూమ్. ఝాన్సీ ఉంటుంది. ఝాన్సీకి ఏంటంటే లక్ష్మీబాయి ఏంటంటే అసలు యాక్చువల్లీ ఝాన్సీకి ఏంటంటే ఈమె పేరు లక్ష్మీబాయి పేరు ఏంటంటే మణికర్ణి. ఈయన ఏంటంటే అంటే ఝాన్సీకి పరిపాలించిన రాజు అయినా పెళ్లి చేసుకుంటుంది అనమాట. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఏంటంటే భర్త చచ్చిపోతాడు. భర్త చచ్చిపోయిన తర్వాత ఈమె ఏం చేస్తుందంటే ఒక దత్తత పుత్రుని తీసుకుంటాడు అన్నమాట. దత్తత పుత్రుడు పేరు ఏంటంటే దామోదర్ రావుని తీసుకున్నాడు. ఇది చెల్లదని, రాజ్యాంగ సంక్రమణ సిద్ధాంతం ప్రకారం అది చెల్లదని బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఈ ఝాన్సీని కూడా లాక్కుంటారు అన్నమాట. అప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేస్తారంటే అసలు యాక్చువల్లీ ఈమె పేరు లక్ష్మీబాయి చేసింది ఏంటంటే మణికర్ణ అనమాట. మణికర్ణిక, అసలు పేరు మణికర్ణిక. ఝాన్సీ లక్ష్మీబాయి అని పిలుస్తారు ఈమె తరపున ఏంటంటే ఝాన్సీ తరపున ఎవరెవరు తంతి తోపే చేస్తాడో రాహు సాహెబ్ చేస్తారు అనమాట. ఈయనకి సపోర్టెడ్గా ఇస్తారనమాట. తంతి తోపే యాక్చువల్లీ గాలివీరులో ఉంటాడు, కానీ సపోర్టెడ్గా ఫుల్ సపోర్టెడ్గా ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఎవరు అణిచి వేస్తారంటే బ్రిటిష్ సైన్యపతి ఎవరు వచ్చి అణిచేస్తారంటే సర్ హురోజ్ అని ఆయన వచ్చి ఝాన్సీని ఆక్రమించుకుంటాడు అనమాట. ఇంకో రాయబెల్లిలో జరుగుతుంది. రాయబెల్లిలో ఖాన్ బహదూర్ ఖాన్ అనమాట. అక్కడ తిరుగుబాటు చేసింది ఎవరంటే నాయకుడు ఎవరంటే ఖాన్ బహదూర్ ఖాన్ అనమాట. ఈ ఎవరు అణిచివేశారంటే క్యాంబెల్ అణిచివేస్తారు. ఆరా ఉంటుంది. ఆరాని ఎవరు అంటే కున్వర్ సింగ్ అనమాట. ఇక్కడ అణిచివేసింది బ్రిటిష్ సైనికులు ఎవరంటే విలియం టైలర్ అండ్ వినెట్ వైర్ అనమాట. వీళ్ళిద్దరు వచ్చి ఇక్కడ చేసేసి కున్వర్ సింగ్ అనమాట అతి వృద్ధుడు అనమాట. కున్వర్ సింగ్ ఆరాని అతి పెద్ద వయసులో ఈయనకి సిపాయిలు తిరుగుబాటు చేస్తాడంట. పెద్ద వయసుడు అనమాట కున్వర్ సింగ్. ఈయనకి ఏంటంటే పట్టుకొని తంగు జైలుకి పంపిస్తారు అనమాట. తంగు జైలు పంపించిన తర్వాత అక్కడనే చచ్చిపోతాడు అనమాట. ఈయన ఎప్పుడు చచ్చిపోతాడంటే 1862లో తంగు జైల్లో తంగూన్ అన్న బర్మాలోనే తంగూన్ రంగు అన్న ఒకటే అబ్బా, మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయారు. రంగూన్ జైల్లో పోయి 1886లో చచ్చిపోతాడు. అతి పెద్ద వయసులో ఈయన అనమాట. ఎవరు వీళ్ళలో అందరు చిన్న వయసులో అయితే కున్వర్ సింగ్ మాత్రం అతి పెద్ద వధుడు అంటే వృద్ధుడు అనమాట. ఇంకోటి లక్నోలో ఎవరంటే బేగం హజరత్ మహల్ చేస్తారనమాట. లక్నోలో ఎవరంటే బేగం హజరత్ మహల్ అనమాట. ఈయనకి ఏంటంటే వారసత్వంగా ఉండరన్నమాట. ఈయనకి కొడుకులు లేరు, ఎవరు ఉండరని రాజ్యాంగ సంక్రమణ సిద్ధాంతం ప్రకారం లక్నోను కూడా డాలౌజీ కలుపుకుంటాడు అనమాట. దానివల్ల ఏమో చేస్తుంది. ఏంటంటే ఇంకోటి దీని గురించి మన భారత ప్రభుత్వం అంటే మన భారతదేశంలో ఉన్న మేధావులు కొంతమంది ఏం చేస్తారంటే ఈ తిరుగుబాటు గురించి చాలా విధాలుగా మాట్లాడతారనమాట. యాక్చువల్ తిరుగుబాటు విఫలం కావడానికి కారణం నేను చెప్పినాక మేధావులు పాల్గొనలేదు, విద్యావంతులు పాల్గొనలేదు, అండ్ పూర్తి భారతదేశం జాతి పాల్గొనలేదు. ఇంకోటి ఏంటంటే భారతదేశం బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయడం, ఇలా కారణం వల్ల ఈ తిరుగుబాటు విఫలం అయిపోయిందిగా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ తిరుగుబాటు గురించి చాలామంది చాలా విధాలుగా ఇది చేస్తారన్నమాట. దీనివల్ల మనం ప్రతిఫలం ఏం పొందాను అంటే
దీనివల్ల మనకు వచ్చింది ఏమైనా ప్రతిఫలం వచ్చిందంటే, ఒకటి కంపెనీ పాలన రద్దు అవుతుంది. రద్దు అయి 1800 భారత ప్రభుత్వం చట్టం లార్డ్ కానింగ్ తీసుకొస్తాడు. ప్రత్యక్ష పాలన అనమాట. 1858 భారత ప్రభుత్వ చట్టం తీసుకొచ్చి ప్రత్యక్ష పాలన తీసుకొస్తారనమాట. ఇంకోటి ఏంటంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం రద్దు చేయబడుతుంది అనమాట. ప్రతిఫలంగా ఈ యుద్ధం ప్రతిఫలంగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ పాలన రద్దు చేసేసి అండ్ భారత ప్రభుత్వం చట్టాన్ని ప్రత్యక్ష పాలనగా కిందకి తీసుకొచ్చి, ఇంకోటి ఏంటంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని కూడా రద్దు చేస్తారనమాట. ఈ మెయిన్ కారణాలు అనమాట. ఇంకోటి కొన్ని ఏంటంటే కొన్ని ఏంటంటే జాతిలో సామాజిక సంస్కృతుల్లో వీళ్ళని అంటే మనం మత పరిపాలనలో జోక్యం చేసుకోకూడదని కూడా అనుకుంటారు వీళ్ళు. విభజించి పాలించిన విధానం కూడా ప్రవేశపెడతారనమాట. అయితే ఈ సిపాయిల తిరుగుబాటు గురించి కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడతాడు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అనమాట. విడి సావర్కర్ ఏమంటాడు అంటే భారతీయ జాతీయ స్వతంత్ర సమగ్రామం అని అంటాడు. ఆర్సి మంజుదర్ ఏమని అంటాడు అంటే 1857 తిరుగుబాటు మొదటి విప్లవం అని అంటాడు. నెహ్రూ ఏమంటాడు అంటే జాతీయ తిరుగుబాటు ఏ నేషనల్ రేజింగ్స్ అంటాడు. ఇంకోటి ఏమంటాడు, ఇది కేవలం భూస్వాములకు తిరుగుబాటు అని అంటాడు. భూస్వాములు మాత్రమే చేశారని తిరుగుబాటు అని అంటాడు జవహర్లాల్ నెహ్రూ. ఇంకోటి ఏంటంటే టిఆర్ హోల్మెన్స్ ఏమంటాడు అంటే నాగరికత తెగల మధ్య జరిగిన సంఘర్షణ అని అంటాడు. ఎస్బి చౌదరి ఏమంటాడు, ఇది సైనిక అండ్ పౌర తిరుగుబాట్లు కలయిక అని ఈయన అంటాడు. ఈ కొన్ని మాత్రం ఇంపార్టెంట్. ఈ చాలా మంది చాలా విధాలుగా మాట్లాడతాడు. ఇంకా కొన్ని